హాయ్ అండి. నేనైతే ఇక్కడ ఫంక్షన్కి అయితే రెడీ అవుతున్నాను. అంటే ఇంట్లో ఫంక్షన్ కాదు, అలానే మా రిలేటివ్స్లో ఫంక్షన్ కూడా కాదండి. కంపెనీ ఫంక్షన్ ఏంటని అనుకుంటున్నారా? సీజన్ ఫంక్షన్ అండి. అంటే మా హస్బెండ్ చేసేది సీడ్ కంపెనీలో అండి. అంటే సీడ్ ఉంటుంది కదా, నూజివీడు సీడ్స్, ఆ కంపెనీలో అయితే చేస్తారు. అయితే ఈ ఫంక్షన్ ఏంటంటే ఇయర్లీ వన్స్ అయితే జరుగుతుందండి. అంటే ఈ సీడ్ కంపెనీలో 6 months బాగా వర్క్ ఉంటుందండి. 6 months కొంచెం అన్సీజన్ లాగా అయితే ఉంటుంది. సీజన్ అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ అయితే చేస్తారండి. అంటే ఇయర్లీ వన్స్ అలా అయితే చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీస్ అందరూ, ఇంకా అందులో చేసే వర్కర్స్ అయినా కానీ, వర్కర్స్ దగ్గర నుండి ఎంప్లాయీస్, ఇంకా పెద్ద పెద్ద సార్ వాళ్ళు, వీళ్ళందరూ ఇంకా ఫంక్షన్ లాగా అయితే చేస్తారు. అయితే ఇప్పుడు మేము ఉండేది క్వార్టర్స్లో కాబట్టి క్వార్టర్స్కి కూడా ఫ్యామిలీస్ అయితే ఇన్వైట్ అయితే చేశారండి. ఇంకా నేను కూడా అయితే ఇక్కడ రెడీ అవుతున్నాను. అయితే క్వార్టర్స్ అంటే ఇక్కడ కనీసం ఒక 30 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుండి ఇంక అందరం అయితే రెడీ అయితే వెళ్తున్నాము. ఇంకా కంపెనీ పక్కనేనండి క్వార్టర్స్ కూడా. ఇంకా అందరం రెడీ అయితే వెళ్తాము. అయితే బయట వాళ్ళకి కూడా ఇన్వైట్ చేస్తారు. అంటే బయట ఉంటారు కదా రెంట్లకి, వాళ్ళకి కూడా అయితే ఇన్వైట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు వస్తారండి. ఇంకా మేమైతే కంపెనీ పక్కనే కాబట్టి, ఇంకా దగ్గరే కాబట్టి అని చెప్పేసి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాం. కాబట్టి ఇంక ఇయర్లీ వన్స్ కదా, ఇంకా పెద్ద పెద్ద సార్లు వీళ్ళు కూడా అయితే వస్తారు. ఇంకా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లాంటివి కూడా అయితే పెడతారు. అలా అని చెప్పి ఇంకా ఈ 6 months వర్క్ అవుతుంది కదా, ఇంకా ఈ జూన్ నెల అయిపోతే ఇక్కడ అన్సీజన్ స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ సీడ్ అనేది రెడీ అయిపోయి ప్యాకింగ్ అయిపోయి రైతులకి అయితే వెళ్ళిపోద్ది కదా, అవుట్ ఆఫ్ అంటే షాప్స్కి అయితే వెళ్ళిపోద్ది కదా. ఇంకా అలా షాప్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకా అన్సీజన్ స్టార్ట్ అయినట్లు. అందుకని ఇంక ఈ సీజన్ మొత్తం బాగా వర్క్ చేస్తారని చెప్పేసి చిన్న ఫంక్షన్ లాగా అయితే చేస్తారండి. మినిమం ఎట్లా లేదన్నా సరే 3000 ఎబోనే వస్తారండి జనం అయితే బాగా. అంటే ఇందులో చేసే ఎంప్లాయీస్ అయితేనే, ఫ్యామిలీస్ అయితే అందరు కలిపి 3000 ఎబోనే ఉంటారు. బాగా జరుగుతుందండి. అందుకనే నేనైతే ఇలా రెడీ అవ్వాను. అలానే మా కంపెనీని కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే దగ్గర నుంచి చూపించలేకపోయినా, అక్కడ ఒకవేళ వీడియో షూట్ చేయలేకపోయినా నేనైతే మా ఇంటి దగ్గర నుంచి, క్వార్టర్స్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఒకవేళ ఇంకా మీరు కావాలి అంటే మా క్వార్టర్స్ హోమ్ టూర్ కూడా నేనైతే చేస్తానండి. ఈ రూమ్స్ అయితే మాకు ఫ్రీగానే ఇచ్చారు. అంటే పవర్ బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, అలానే రూమ్ రెంట్ కానీ ఏమీ ఉండదండి. ఇంకా ఉన్నంతకాలం ఉండటం. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక కంపెనీ. అలానే పక్కన అదొక కంపెనీ. ఇదంతా వచ్చేసి క్వార్టర్స్ అండి. క్వార్టర్స్లో వచ్చేసి 30 ఫ్యామిలీస్ అయితే ఉంటాయి. కంపెనీ క్వార్టర్స్ అయితే పక్కనే ఉంటాయండి. రెండింటికి కలిపి గోడ ఒక్కటే అడ్డు. ఇంకా ఇప్పుడే అయితే ఫంక్షన్కి వెళ్ళొచ్చానండి. ఇంకా అక్కడ ఎలా జరిగింది ఏంటనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. హాయ్ అండి. ఇప్పుడే అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చాను. చాలా బాగా జరిగింది. ఏంటంటే సీజన్ ఫంక్షన్ అంటే ఇది సీడ్ కంపెనీ అండి. సీడ్ కంపెనీ అంటే 6 months ఏం వర్క్ ఉంటుంది, 6 months అయితే వర్క్ ఉండదు. ఈ 6 months వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా సీజన్ అయిపోయిందని చెప్పి అయితే ఫంక్షన్ అయితే చేస్తారు. ఇంకా ఫంక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా సీజన్ ఉండదు. ఇప్పుడు జూన్ నెల అండి. జూన్ కూడా కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయితే అక్కడ రైతులకి ఇంకా విత్తనాలన్నీ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయాయి అనుకోండి, ఇంకా సీజన్ అయిపోయినట్లే. అలా అయిపోద్దండి. అయిపోయిన తర్వాత సీజన్ ఫంక్షన్స్ చేస్తారు. కొన్ని వేల మంది అయితే వస్తారంటే ఎంప్లాయీస్, అలానే వర్కర్స్, అలానే ఎంప్లాయీస్ ఫ్యామిలీస్, ఇవందరూ అయితే వస్తారు. మేము ఇంకా క్వార్టర్స్లో ఉంటాం కాబట్టి ఫ్యామిలీ కూడా ఇన్వైట్ అయితే ఉంది. ఇంకా మేము కూడా అయితే వెళ్ళిపోయాం. ఇంకా అదర్ వాళ్ళు ఇంకా వాళ్ళ ఆప్షన్ అండి, పిలుస్తారు, వచ్చే వాళ్ళు వస్తారు. ఇంకా ఇలా అయితే ఇలా ఇంతమందికి అయితే ఫంక్షన్ అయితే చేస్తారు. చాలా బాగా అయితే చేస్తారండి. ఇట్లా ఇయర్లీ వన్స్ అయితే చేస్తారు. మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. ఇలా ఎవ్రీ ఇయర్ అయితే చేస్తారండి. ఇంకా కంపెనీ క్వార్టర్స్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే తర్వాత నెక్స్ట్ వీడియోలో మా క్వార్టర్స్ రూమ్ కూడా నేను టూర్ అయితే చేసిన తర్వాత. అలానే ఇంకా మేమైతే అంతకుముందు ఇదే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. అయితే శాలరీ ఎక్కువ అని చెప్పేసి అయితే రూమ్స్ కావాలి అని చెప్పి మమ్మల్ని బయట రెంట్కి అయితే ఉండమన్నారండి. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొన్ని రూమ్స్ ఖాళీ ఉండటం వల్ల మళ్ళీ క్వార్టర్స్కి అయితే రమ్మన్నారు. క్వార్టర్స్కి రావడమే చాలా ప్లస్ అండి. ఎందుకంటే రూమ్స్ చాలా పెద్దవి, వాటర్ బిల్లు కానీ, రూమ్ రెంట్ కానీ, వాటర్ బిల్లు కానీ ఇవైతే ఏముండదు, టోటల్గా ఫ్రీ. అందుకని క్వార్టర్స్ ఉంటే బెటర్ అని చెప్పేసి మేమైతే మళ్ళీ క్వార్టర్స్కి అయితే వచ్చాము. ఈ కంపెనీ అయితే చాలా చాలా మంచి కంపెనీ, ఇష్టం.
అలా అయితే అయిపోయిందండి. ఇంకా అందుకని నాకు క్వార్టర్స్కే రావాలనుకున్నాం, వచ్చేసాం. ఇంకట్లా దేవుడి దయ వల్ల. బయట రెంట్స్ చూస్తే ఒక్కొక్క రూమ్ వచ్చేసి 5000 6000. మేము ఉన్న రూమ్ అయితే 5,500 అండి. పవర్ బిల్లుతో కలిపి 6000 అయితే ఉండేది. మాకు మళ్ళీ రూమ్ రావడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. మళ్ళీ కావాలి అంటే మా హోమ్ ట్యూర్ అని, అలానే మా క్వార్టర్స్ ఎలా ఉంటుంది ఏంటంటే కంపెనీ ఎలా ఉంటుందో నేనైతే ఒక వీడియోలో అయితే మీకు చూపిస్తాను. అలా ఇదిగో మా క్వార్టర్స్లో పిల్లలు వీళ్ళందరూ అందరూ ఇంకా అలా ఉన్నారు. నేను అలా వీడియో మాట్లాడుతుంటే అట్లా చూస్తూ ఉన్నారు. మాట్లాడమంటే నేను మాట్లాడుతున్నాను. అంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.